శ్రీరామ పట్టాభిషేక సర్గ. జనకనందిని సీత తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరలా మరలా చూడసాగిరి. ఇంగిత జ్ఞానము గల రాముడు జనకాత్మదేగు సీతను చూచి ఇట్లనెను: ప్రేమైన సీత, ఆ హారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగునో, ఎవ్వరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము. ఆ హారమును అసితేక్షణ వాయుపుత్రునకు ఇచ్చెను. వానర వరేణ్యుడగు హనుమంతుడు ఆ హారమును ధరించగా చంద్రకాంతులతో తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతము వలె అగుపించెను. అవముచ్యాత్మనః కంఠాద్ధారం జనకనందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహు తామింగితగ్ధః సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం ప్రదేహీ సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్మసిన్నేతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ తం హార మసితేక్షణ హనుమాంస్తేన హారేన శుశుభే వానరర్షభే చంద్రాయాంశు చ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. శత్రువులను హింసించునట్టి ద్వివిధునకు, మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాధిపుడు రాముడు బహుమతులు ఇచ్చెను. సర్వవానర వృద్ధులు, ఇతర వానరేశ్వరులు యథా యోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడిరి. విభీషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని, సర్వ వానర వృద్ధులను రాముడి కోసము విసుగు, అలసట చెందకుండా ఉన్నవారిని వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా వారు సంతోష మనస్కులై తిరిగి వెడలిరి. వందనము చేయుచు ఆ మహాత్ములకు వానరోత్తములు పార్థివేంద్రునచే రామునిచే వీడ్కోలు తెలుపబడి కిష్కిందకు వెడలిరి. వానర శ్రేష్ఠుడకు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూచి రామునిచే సత్కరింపబడి కిష్కిందకు వెడలెను. తతో ద్వివిధ మైందాభ్యాం నీలాయ చ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః. సర్వవానర వృద్ధాక్షయే చాన్యే వానరేశ్వర వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితా విభీషణోధ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తత సర్వవానర ముఖ్యాచ్య రామేనాక్లిష్టకర్మణా యథార్హం పూజితా సర్వైః కామై రత్నైచ్చ పుష్కలై ప్రహృష్టమనసః సర్వే జగ్మురేవ యథాగతం సత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభా విసృష్టా పార్థివేంద్రేణ కిష్కింద మభ్యుపాగమన్. సుగ్రీవో వానరశ్రేష్ఠు దృష్ట్యా రామాభిషేచనం పూజితచ్చైవ రామేణ కిష్కిందాం ప్రావిశత్ పురీం. ధర్మాత్ముడైన రాక్షసరాజు విభీషణుడు తన కులధనము, రాక్షస రాజ్యము, పరివారము తీసుకుని లంకకు మరలెను. అఖిల రాజ్యములు శాసించగల శత్రువులను సంహరించిన మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో, పరమ ఆనందముతో ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలుడకు రాముడు ఇట్లనే: ధర్మజ్ఞ, ధర్మము తెలిసిన వాడ, నాతో పాటు ఈ భూమిని, ఈ రాజ్యమును పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్టు, నేను మన పితరుల నుంచి పొందినట్టు నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకును. రామేణ సర్వకామైచ్చ యథార్హం ప్రతి పూజితః విభీషణోపి ధర్మాత్మ సహ తైర్నై ఋతర్షభైః లబ్ధ్వా కులధనం రాజాలంకాం ప్రాయా విభీషణః స రాజ్యమఖిలం శాసన్నిహతారి మహాయశాః రాఘవాః పరమోదారాశశాస పరయాముద ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః అతిష్ఠధర్మజ్ఞ మయా సహేమాం గాం పూర్వరాజాద్యుషితాం బలేన తుల్యం మయా త్వం పితృభిధృతాయా తాం యవరాజ్యేదుర ముద్వహస్వ. మీ BVS